రెండు తెలుగు రాష్ట్రాలల్లో మళ్ళా ఎన్నికలకు గంట మోగిందుల్లా. ఈ ముచ్చటను ఎన్నికల సంఘమే డిక్లేర్ చేసింది. ఇక ఇందుకోసానికైతే రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నికలల్లో తలపడేందుకు తయారవుతున్నాయి. నాయకులను కూడా సిద్ధం చేసుకోబోతున్నారు. మరి అసలు ఆ ఎన్నికలు ఏంటికి, ఎప్పుడు ఉండబోతున్నాయి, అసలు వార్త ఏందో పురాగా చెప్పవయ్యి అని అంటారా? గా వార్త ఏందో తెలవాలంటే ఈ వార్తను మీరు చూడాల్సిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైందుల్లా. ఇక ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను అయితే విడుదల చేసింది. ఏపీ తెలంగాణల 3 చొప్పున స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 3వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయబోతుండగా అదే నెల 27వ తేదీన పోలింగ్ ను నిర్వహించబోతున్నారన్నట్టు. అంటే ఈ లెక్క బండి చూస్తే మార్చి 3వ తారీఖున ఓట్ల లెక్కింపు కాబోతున్నదన్నట్టు. ఇక ఎలక్షన్లు జరుగుతున్న జిల్లాలలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కాబోతున్నది. ఇక జరంత మన పక్కన ఉన్నటువంటి ఏపీ ముచ్చట్లకు పోతే ఇక ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలకు నిర్వహణ చేయబోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగబోతున్నదయ్యా. ఇక అటు తెలంగాణలో కూడా 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. మెదకు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు కాబోతున్నాయి. అట్లనే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఇటు పక్కన తెలంగాణ ముచ్చట్లకు అత్తే మెదకు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇక ఆయా జిల్లాలలో ఏంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతున్నదయ్యా. ఇంకా ఇటు పక్కన మెదకు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లీడర్ అయినటువంటి జీవన్ రెడ్డి సారు కొనసాగిస్తుండటంతోని అదే చోట టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తమరెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నరసింహారెడ్డి కొనసాగుతున్నారు. ఇక వీళ్ళ పదవి కాలం కూడా మార్చి 29 నాటికి ముగియబోతున్నది అన్నట్టు. సరేనయ్యా, ఇంతవరకు మంచిగానే చెప్పినావు. ఇంకా పురాగా ఈ ఎన్నికలకు సంబంధించిన సమాచారం నీ తానా ఏమున్నదని అంటారా? నోటిఫికేషన్ ఫిబ్రవరి 3వ తారీఖున విడుదల చేస్తారయ్యా. ఇక ఈ నామినేషన్లకు ఆఖరు తేదీ ఏందయ్యా అంటే ఫిబ్రవరి 10వ తారీఖు. ఇక ఈ నామినేషన్లను ఫిబ్రవరి 11వ తారీఖున పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 13వ తారీఖు. ఇక మరి పోలింగ్ డేటు టైము ఏందయ్యానంటే ఫిబ్రవరి 27వ తారీఖు నాడు పొద్దుగాల 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు అవుతుంది అయ్యా. ఇక మరి మొత్తం మంచిగానే ఉన్నది. ఓట్ల లెక్కింపు ఎప్పుడు, తీర్పు ఎప్పుడు వస్తుందనంటే మార్చి 3వ తారీఖు వస్తుంది. ఇక ఇదయ్యా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన పురాగా ముచ్చట. అబ్బా, చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చటను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్లు చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని దుమ్ము దులిపే ఆర్తలతోని ధమాకా న్యూస్లల్లా మళ్ళా కలుసుకుంటా ఉంటా మరి.